హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. మనం ఇంతకు ముందు ఎర్రగడ్డ మార్కెట్ చూసాం, జుమ్మేరాత్ బజార్ మార్కెట్ చూసాం అండ్ చోరు బజార్ కూడా చూసేసాం. అయితే ఈ రోజు వచ్చేసి నీకు తుక్కుగూడలోని మండే మార్కెట్ అయితే వచ్చేసాను. ఇక్కడ చాలా రకాల రైతులకు సంబంధించిన పశువులు కానివ్వండి, కోళ్లు కానివ్వండి, బాతులు కానివ్వండి అండ్ వెజిటేబుల్స్ అవన్నీ ఇక్కడ సేల్ చేస్తారు. ఓన్లీ మండే మాత్రమే ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ ఉన్న వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరిగ్గా లోపలికి రండి మీరు. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని రకాల ఆవులు, గేదెలు, బర్రెలు అండ్ దూడలు ఉన్నాయన్నమాట. వీటిని ఏం చేస్తారంటే వేరే వాళ్ళు వచ్చేసి ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి వాళ్ళు పెంచుకుంటారనమాట. ఎక్కడికక్కడ మొత్తం వాళ్ళకి సంబంధించినవి తెచ్చేసుకొని వాళ్ళు నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే సేల్ చేస్తా ఉన్నారు. అండ్ ఒకసారి ఎవరినైనా అడిగి తెలుసుకుందాం. వీటి గురించి మొత్తం కనుక్కునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం మనము. అయితే ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నా చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు చూడండి గేదె అయితే ఉంది అండ్ ఇక్కడ కూడా మొత్తం చాలా రకాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఇక్కడ మొత్తం కట్టేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరికి సంబంధించిన వాళ్ళు సపరేట్ గా ఒక ప్లేస్ లో పెట్టేసుకొని సేల్స్ అవుతా ఉన్నాయి. మనం ఇంతకు ముందు ఎక్కడ కూడా ఇది చూడలే. ఫస్ట్ టైం నేను కూడా ఇక్కడ తుక్కు కూడా రావడం అనమాట. ఇది ఓన్లీ మండే మాత్రమే ఉంటుంది. సో దీనికి సంబంధించి చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ. అంటే ఇది వచ్చేసి మనకు రైతులకు చాలా మందికి యూజ్ అవుతుంది. మిల్క్ పాల డైరీ పెట్టుకుంటారు కదా, వాళ్ళకు కూడా అవసరం అవుతుంది కాబట్టి. అండ్ వ్యవసాయం చేసే వాళ్ళకి కూడా చాలా అవసరం. సో కొంతమంది అమ్మేసుకుంటా ఉంటే వాటిని కొనడానికి కూడా చాలా మంది వస్తా ఉన్నారు. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి. ఎక్కడికక్కడ మొత్తం ఈ మార్కెట్ అంతా అదే ఆవులు, గేదెలు వాటికి సంబంధించిన సెక్షన్ ఇదంతా. సో అవే ఉన్నాయి అన్నమాట. అయితే ఇక్కడ చిన్న దూడ పిల్లలు అండ్ బర్రెలు, జెర్సీ ఆవులు పాలిచ్చేవి అండ్ ఎద్దులు అవన్నీ ఉన్నాయన్నమాట. ఎద్దులు వచ్చేసి ఆల్మోస్ట్ దేనికి వాడతామంటే ఎద్దులను వచ్చేసి మనము వ్యవసాయం చేయడానికి వాడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే జెర్సీ ఆవులైనా బర్రెలైనా మనకైతే ఇవి మొత్తం బర్రెల కంపెనీ పాలు ఇస్తాయి కదా, అక్కడికి వెళ్తాయి అన్నమాట, మొత్తం పాల ఫ్యాక్టరీస్ కి. సో చూడండి అన్ని రకాలు ఇప్పుడైతే చాలా చిన్నవి అయితే చూస్తా ఉన్నాం ఇక్కడ. అయితే ఇది వచ్చేసి మనకు జెర్సీ ఆవు అనమాట, పాలిచ్చేది. సో ఇలాంటివి అయితే చాలా రకాలు అయితే ఉన్నాయి. మార్కెట్ ఆల్మోస్ట్ ఒక ఎకరం నిండా ఉందన్నమాట. మొత్తం వీటికి సంబంధించి ఉంది. మనం ఫుల్ డీటెయిల్స్ ఎవరైనా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. చూడండి మొత్తం బ్యాక్గ్రౌండ్ చూసుకున్న మొత్తం వాటిని తెచ్చిన వాళ్ళే ఉన్నారు. అండ్ అక్కడ సైడ్ కూడా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. అయితే మనతో అయితే ఒక అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న పేరన్నా? శ్రీను. ఎక్కడి నుంచి వచ్చారు? వెళ్ళండి. ఏం తెచ్చారు ఇప్పుడు అమ్మడానికి మీరు? ఇవా? సో ఎప్పటి నుంచి వస్తారు ఈ మార్కెట్ కి? మేము దాదాపుగా సంవత్సరం నుంచి వస్తారా? ఎప్పుడు ఉంటది మార్కెట్? సోమవారం ఉంటదా? సోమవారం నుంచి వచ్చి మొత్తం ఇది సేల్ చేసుకొని వెళ్ళిపోతారు. సో ఎవరు కొనడానికి వస్తారు వీటిని? రైతులు వస్తారు. రైతులా? అంటే ఎందుకు అమ్ముకుంటారు? ఇప్పుడు వర్షాలు పడతలేవు, ఇంకా దాంట్లో మేత లేవు, కొన్ని సందర్భంలో అమ్ముతాం. అంటే ఇప్పుడు కొన్ని ఇంటాయి కదా, వాటిని కూడా సాదుకోవడానికి కోడిదూళ్ళు ఉంటే అమ్ముకుంటాం. ఎన్ని రకాల ఆవులు అవి ఉంటాయి ఇక్కడ? ఇంకా జెర్సీ ఉంటాయి, హెచ్ఎఫ్ ఉంటాయి, పాల బర్రెలు ఉంటాయి, అన్ని ఉంటాయి. సో ప్రతి దానికి వ్యవసాయానికి సంబంధించిన పాల ఫ్యాక్టరీకి సంబంధించిన మొత్తం ఇక్కడ అమ్ముతారు అన్నమాట. ప్రతి మండే ఉంటదా? ప్రతి మండే. దీని టైమింగ్ ఏంది అసలు? పొద్దుగాల 6 గంటల నుంచి 12:30 వరకు. ఎట్లుంటాయి దీని ప్రైస్లు? ఎట్లుంటాయి ధరలు? ఇంకా ప్రైజులు అంటే 40, 35 అట్లా ఉంటది. ఇప్పుడు దీంట్లోనూ జతకు వచ్చి 80,000 అంటున్నాం. ఇంకా వాళ్ళ రైతులు వచ్చి అడుగుతారు 70, 72, 65 అట్లా అడుగుతారు. జత లేక అమ్ముతారు. ఇప్పుడు దీన్ని ఎక్కడెక్కడ వాడవచ్చు అన్న వీటి రెండింటికి మనము? ఇప్పుడు నాగలికి వాడవచ్చు, ఇది ఆవుల మీద దాటి వాడవచ్చు. రెండు విధంగా పని వస్తుంది. ఓకే. సో చూసారు కదా, ఇలా వ్యవసాయ పనులకు అండ్ బిజినెస్ పరంగా కూడా వీటిని మనం వాడుకుంటాం అన్నమాట. సో అన్ని వచ్చేసి వెల్దండ నుంచి వచ్చి ఇక్కడ అంటే చాలా ఎక్కడి నుంచి వస్తారు మొత్తం రైతులంతా? ఇంకా ఏ ఊర్లు దగ్గర ఉంటే ఆ ఊర్లో నుంచి వస్తారు. దీని నియర్ బై ఉన్న ఊర్లో నుంచి అయితే వస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. అయితే చూసారు కదా ఈ మార్కెట్ కు ఆల్మోస్ట్ ఇవన్నీ వీటికి సంబంధించి కూడా ప్రైజెస్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఆయన చెప్పారు కదా, ఆ రెండు కలిపి 80,000 అన్నట్టు. ఇప్పుడు రైతులు కూడా వాటికి సంబంధించి ప్రైజులు కనుక్కొని అండ్ దాన్ని కూడా కొంచెం మాట్లాడుకొని తీసుకునే ప్రయత్నం చేస్తారు. చూసారు కదా, సో ప్రతి మండే ఉంటుంది ఇక్కడ. నియర్ బై చుట్టుపక్కల ఉన్న రైతులు అందరూ వచ్చేసి అయితే సేల్ చేసుకుంటూ ఉంటారు. ఒకసారి చూసుకుంటే చాలా క్రౌడ్ అయితే ఉంది. ఇదే కాకుండా ఈ మార్కెట్ లో సీమకోళ్ళకు సంబంధించి కూడా సెక్షన్ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అక్కడికి వెళ్దాం రండి. అయితే ఇది చూడండి, ఇవంతా మనకు దూడలు, దూడ పిల్లలు అనమాట, చిన్నవన్నీ. సో వీటిని కూడా పెంచుకోవడానికి తీసుకెళ్తా ఉంటారు.
సో వీటికి సంబంధించి కూడా ప్రైజెస్ ఉంటాయన్నమాట. అవి ఇక్కడికి వచ్చి కనుక్కొని తీసుకెళ్ళొచ్చు. సో ఎవరైనా ఇంట్లో ఆవులు గేదెలు బర్రెలు పెంచుకున్న అనుకున్న వాళ్ళకైతే మండే మార్కెట్ తుక్కుగూడ మండే మార్కెట్ మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా రకాలు ఉంటాయి కాబట్టి మనం తీసుకోవచ్చు చూసి అన్నమాట. చూడండి మొత్తం ఇక్కడ మొత్తం చిన్నపిల్లలకు సంబంధించిన చిన్న ఉన్నాయి అనమాట. సో ఇలా చిన్నవి కాకుండా వీటిని కన్న తల్లులు కూడా ఇన్నే ఉన్నాయి అనమాట. చాలా పెద్దగా ఉన్నాయి అవి. అయితే వీటికి సంబంధించి ఆల్మోస్ట్ దానా అవి కూడా ఇక్కడే సేల్ చేస్తారు. అండ్ వీటికి కట్టే తాళ్ళు ఉంటాయి కదా, తాళ్ళు కూడా అక్కడ పెట్టుకొని అమ్ముతా ఉన్నారు. వాటిని కూడా చాలా డిజైన్ గా చేసి ఉన్నాయి అనమాట. సో ఈ బండల్లో తెచ్చేసుకుంటారు మొత్తం. ఇప్పుడు ఇక్కడ తెచ్చే రైతులు అంటారు ఈ వెహికల్స్ లో వాటిని తెచ్చేసి ఇక్కడ సేల్ చేసుకొని వెళ్తారు. ఈ టైమింగ్ వచ్చేసి మనకు మార్నింగ్ 6 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటుందంట. సో ఇక్కడ చుట్టుపక్కల నియర్ బై ఉన్న వాళ్ళైతే చాలా మంది అయితే సార్ కల్వకుర్తి, వెల్దండ అండ్ నియర్ బై ఉన్న ప్లేసెస్ అయితే ఎక్కడ ఏమేమి ఉన్నాయో ఆ ప్లేసెస్ నుంచి అయితే చాలా మంది వస్తూ ఉంటారు. చూడండి క్రౌడ్ కూడా చాలా పబ్లిక్ ఉన్నారు. మనం అక్కడ నుంచి చూసుకుంటే చాలా మంది క్రౌడింగ్ అయితే ఉంది. అమ్మే వాళ్ళు అమ్మనికి వస్తే కొనే వాళ్ళు కొనడానికి వచ్చారనమాట. అయితే ఇవి వచ్చేసి మనకు సోలాపూర్ బర్రెలు అనమాట. ఇవి ఎంత బాగున్నాయి చూడు. వీటి దూడ చనిపోయినా కానీ పాలు ఇస్తాయి ఇవి. అయితే ఇది వచ్చేసి మనకు 1,10,000 వరకు అంటున్నారు. సో 90,000 కూడా ఇస్తారంటే. ఇవి చూడడానికి కూడా చాలా బందోబస్తు ఉన్నట్టున్నాయి. వీటి కొమ్ములు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఈ కొమ్మలు టచ్ చేసిన నేను పెద్ద కొమ్ములతోటి అసలు డిఫరెంట్ ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకు పర్ డే 4 లీటర్ వరకు మిల్క్ అయితే ఇస్తుంది. సో వీటిని కూడా సేల్ చేస్తారు ఇక్కడ. ఇది మొత్తం బర్రెలకు సంబంధించిన ఉన్నాయి. ఇక్కడ మొత్తం బర్రెలు కట్టిరు. అయితే ఇది వచ్చేసి వీళ్ళ యాక్చువల్ ప్రైస్ 1,10,000 చెప్తా ఉన్నారు. బట్ మేము అమ్మే ప్రైస్ అయితే 90,000 అన్నట్టు చెప్తున్నారు. అండ్ ఏంటంటే ఈ బర్రెతో పాటు దూడను కూడా ఇస్తారు. కింద దూడ కూడా చూడండి, బర్రెకి దూడ కట్టేసి. సో ఎట్లుంటది. సో ఒకవేళ దూడ సపరేట్ గా ఎక్కడికైనా వెళ్ళినా కానీ బర్రె మాత్రం పాలు ఇస్తుంది.